హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కబాబ్ చేస్తున్నానండి. ఇది ఫస్ట్ కొత్తిమీర వేసేసినాను, పచ్చిమిర్చి, చికెన్ అంతా కట్ చేసి వేసింట, కరివేపాకు, ఉప్పు అండి, ఉప్పు వేసిన నైస్ ఉప్పు 3 స్పూన్లు వచ్చేసి చికెన్ మసాలా అండి 2 స్పూన్లు చికెన్ మసాలా వేసిన, గరం మసాలా 2 స్పూన్లు వేసినాను. వేసి కబాబ్ పిండి అండి, దీంట్లోనే అన్ని కలర్స్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి కబాబ్ ప్యాకెట్లు 2 వేస్తున్నాను 1.5 కేజీకి. వచ్చేసి మళ్ళీ కాంఫ్లోర్ కానీ వేస్తున్నాను దీంట్లోకి. రెండున్నర స్పూను కారం వేసినాను, కారం పొడి. ఇలా వచ్చేసి నేను ఫ్రెష్గా అల్లం పేస్ట్ అండి, దీంట్లోకి వేస్తే అప్పుడప్పుడు దంచుకొని అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇదంతా బాగా ముక్కలు పట్టేంత వరకు వేసి మళ్ళీ గుడ్డు అయితే వేస్తున్నానండి కబాబ్లోకి. నేను ఎప్పుడైతే ట్రై చేయాలి కానీ ఇదోసారి ట్రై చేస్తున్నాను. వచ్చేసి 2 గుడ్లు వేసినానండి. 2 గుడ్లు వేసి ఇదంతా బాగా ముక్కలకి అంతా కలిసేటట్లా చేసి మళ్ళీ దాంట్లో కాంఫ్లవర్ వేస్తున్నాను, అంటే బాగుంటుందని. నేను ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను. ఇలా అంతా కలిపి నేనైతే ఇలా అంతా ఉప్పు కారం అన్నీ వేసి ఇట్లా కలుపుతాను ఫ్రెండ్స్. కలిపిన తర్వాత 15 నిమిషాలు మూత పెడతాను. మూత మూసి పెట్టి మళ్ళీ తర్వాత చూపిస్తానండి. ఇది ఇలా ఉప్పు కారం అంతా ముక్కలకి అంతా పట్టుకుంది కదా, ఇవైతే ఇలా అంతా మళ్ళీ ఒకసారి కలిపి ఇవైతే నూనెలోకి వేసేసాను. ఇది ఇలా అన్నీ విడివిడిగా అన్ని ముక్కలు వేసుకోవాలండి, కొద్దిగా వేసుకున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళంటే సేవ్ చేయండి. ఇలా అన్నీ నేనైతే విడివిడి వేసుకొని చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడైనా చేయని కబాబ్ అయితే సరిగ్గా రాకుండా కానీ ఈసారి భలే వచ్చిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.